మనం ఎవరిని చురకెయ్యాలని చురకలేయం. వాస్తవం మాట్లాడుతుంటాం, అది కొంతమందికి చురక అనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే సాగునీటి సంఘాల ఎన్నికల నుండి పారిపోయింది, ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేయడం చేత కాకపోతే ఎట్లాగా ఒక రాజకీయ పార్టీ. ఇది ఇదివరకు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నుంచి జంప్ అయినప్పుడు, ఎంపీటీ జెడ్పీటీసీలు జంప్ అయినప్పుడు కూడా మాట్లాడాను నేను. ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో నువ్వు 1 రాని 2 రాని 10 రాని ఓట్లు పోటీ చేయాలన్నటువంటిది నేను చెప్పేటటువంటి వాదన. అది నా వాదన. అయితే నా భావన ఒక ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటటువంటి వ్యక్తి. అయితే ఇది ఎందుకు చేయలేదు అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక సానుభూతి పౌరుడు చెప్తున్నటువంటి అంశం. నీటి సంఘాల ఎన్నికలంటే ఉపాధి హామీ పథకం లేనప్పుడు బాగుండేది, ఎంతో కొంత వచ్చేది. ఉపాధి పథకం వచ్చిన తర్వాత దీంతో అసలు పనే లేకుండా పోయింది. మా నాన్నగారు కూడా 10 ఏళ్ల క్రితం గెలుపొందారు. బట్ నో యూజ్. మ్యాన్ పవరు మొబలైజేషన్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ చేయాలి, మందు ఇప్పించాలా, భోజనం పెట్టాలి. ఇంత చేసి గెలిచినా వచ్చే ఫలితం శూన్యం. ఒకప్పుడు కాలువలు క్లియర్ చేస్తే వాటి ఖర్చులు ఎక్కువ చూపించి బిల్లు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఉపాధి హామీ పథకం ద్వారా కాలువలు క్లియర్ జరిగిపోతుంది. ఇంకా దాంట్లో రూపాయి మిగిలేది లేదు. అందుకనినే వైసీపీ వదిలేసింది తప్ప రాజకీయాలు భయపడి కాదు అని చెప్పుకొస్తున్నారు అన్నమాట.